అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అనేది అంటే ఇక్కడ భవనాలు లేకుండా వాళ్ళు చెట్ల కింద చదువుకునేవాళ్ళు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత భవనాలు శాంక్షన్ అయ్యాయి, కడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్టూడెంట్స్కి ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటే మీరు ఏం చెప్పదలుచు? గత ప్రభుత్వంతో పోల్చడం అంత సిగ్గుసేటి ఇంకొకటి లేదన్న, కంపల్సరీగా ఈ విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా మెచ్చుకోవచ్చు. ఈరోజు అక్కడ ఉన్న స్టూడెంట్లు కానీ, అక్కడ చదువుకుని బయటకు వచ్చి ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్లు కానీ పవన్ కళ్యాణ్ గారిని చాలా మెచ్చుకుంటున్నారు ఆ ఒక్క విషయంలో. ఎందుకంటే ఆ బాధ చూశారు. ఒక్క వాన పడినా కానీ 2-3 పెచ్చులు ఊడేయంట, భయంతో కూర్చునేవాళ్ళు అంట క్లాస్ రూమ్లో. ఆ పిల్లలు చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇప్పుడు అక్కడ అదంతా మారేపాటికి వాళ్ళ వాతావరణమే మారిపోయింది అని నిజంగా ఈరోజు గర్వంగా పవన్ కళ్యాణ్ గారి గురించి 2-3 చదువుతుంటే ఒక హ్యాపీనెస్ మాకు ఇచ్చింది అన్న. అంటే అన్న ఇప్పుడు చాలామంది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏం పని చేయట్లేదు, ముఖ్యంగా విద్యా వైద్యం అనేది సరిగ్గా లేదని చెప్పేసి అంటున్నారు. సో మరి వాళ్ళకు దీని ద్వారా ఏం సమాధానం చెప్పారు? ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదన్నా, ఓకేనా? విధానం అనే పద్ధతి అనేది వాళ్ళ కుటుంబం, వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆపేయడం, అన్నా క్యాంటీన్లు తీసేయడం వాళ్ళ పద్ధతి. కానీ దానిలో వాల్యూ ఉందా, పద్ధతి ఉందా, మంచి ఉందా అని చూసి ముందుకు సాగించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు సాగుతూనే ఉంటారు. అన్న ఇప్పుడు ఇదేదో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఏదో హడావిడిగా అన్నీ చేసేస్తున్నారు, కానీ 5 సంవత్సరాలు అయితే నిర్వీర్యం చేసేస్తారు, ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళు రారు, మళ్ళీ మేమే రావడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా చాలా సందర్భాలు అంటున్నారు కూడా. సో వాళ్ళకి ఇలాంటి వాటిని మనం ఏ విధంగా చూపించాలి? గత ప్రభుత్వం ఎక్కిన కాడ నుంచి మూడో ఇదే గోల. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు ఉందని 3 పట్టుకుని ప్రతి ఒక్కటి బయటకు వచ్చి 3 సంవత్సరాలు. అరే నాయన, మీరు 30 సంవత్సరాలు అయినా కానీ వచ్చే అవకాశం లేదనేది ఆంధ్ర ప్రజలకు అర్థమవుతుంది, క్లారిటీగా ఉంది. కాబట్టి మీరు ఎన్ని మూళ్ళు అన్నా, ఎన్ని మాటలు మాట్లాడినా కానీ అవకాశం అనేది లేదు. ఎందుకంటే చూస్తున్నాం పనులు, వాళ్ళు చేసే పనులు. కానీ ఇప్పుడు భోగావరం పూర్తయింది, మేము పూర్తి చేసామంటున్నారు. పోలవరం రేపు పూర్తయిపోతుంటే నేనే కట్టాను అంటున్నాడు. అది ఎప్పుడు మొదలు పెట్టాడో కూడా తెలియదు. ఈయన పుట్టక ముందు మొదలు పెట్టారు, అది దానికి రాయబడింది ఈయన పుట్టక ముందు. ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. పోలవరం వల్ల ఉపయోగం లేదు, మాకు సంబంధం లేదు అంటాడు. కేంద్రం అంటాడు. మరి కేంద్రం నుంచి తేవాలిగా. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి అన్న, వాటిని జాగ్రత్తగా వాటికి కాకుండా మిగతా ఇటువంటి అభివృద్ధి పనులకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా ఈరోజు రాష్ట్రాన్ని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. రాష్ట్రం గౌరవంగా కనపడుతుంది. పిఎం సార్ 2 సార్లు 3 సార్లు వచ్చాడన్న, అది చాలు. ఇక ఎన్ని మాట్లాడినా కానీ అది అన్న. ఇప్పుడు ఈ విధంగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఒక భవనాలు కట్టామని చెప్పుకుంటున్నారు, కానీ మారుమూల ప్రాంతాల్లో చిన్నపిల్లలు చదువుకోవడానికి స్కూల్ భవనాలు కూడా సరిగ్గా లేవు, మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంతకుముందు ఆ మాట ఓకేనా. ఇప్పుడు స్కూళ్ళకి వసతులు లేకపోయినా, రోడ్లు సరిగ్గా లేకపోయినా సోషల్ మీడియాలో వీడియో వచ్చేస్తుంది. స్పందన అనేది అక్కడ గవర్నమెంట్ అధికారులు భయపడుతున్నారు. ఏదైనా వీడియో వస్తే ఇక్కడ పైదాకా వచ్చినా అనుకో వేరే ఉంటాం. ఎవరు చేశారన్నా? నీకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నా. కేంద్ర మంత్రులు కానీ ఏ రోజు వాళ్ళ నియోజకవర్గాలకు కానీ వాళ్ళ పల్లెలకు కానీ వెళ్ళింది లేదు. ఈరోజు వెళ్తున్నారంటే భయం, బాధ్యత తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కష్టపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. నా కింద 5 మంత్రులు ఉన్నాయి, వాటికి బాధ్యతగా చేయాలి. బయటికి వచ్చినాక నా మీద నింద పడకూడదు అని చెయ్యి బాగోపోయినా కూడా వెళ్ళి చేస్తుంటే సేవ. ఇక ఆయన గురించి మాట్లాడే పరమ నీచుల గురించి, పరమ దైత్యుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.